గైస్, దిస్ జెపి హియర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ అంటే ఏందో మాట్లాడదాం. మిషన్ లెర్నింగ్ సిరీస్ ఇది. మిషన్ లెర్నింగ్లో ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ ఉంటాయి, లేదా ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ అంటారు, లేదా మోడల్ పెర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అంటారు. త్రీ టర్మ్స్ ఉంటాయి. ఇవన్నీ కామన్ అనమాట. ఓకే, ఒకే దాన్ని రిఫర్ చేస్తాయి, ఒకే కాన్సెప్ట్ అని రిఫర్ చేస్తాయి. ఓకేనా? సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. అరౌండ్ 1 వీక్ అయిపోయింది. సో నేను ఎందుకోసం వెయిట్ చేశానంటే అట్లీస్ట్ ఈ సంవత్సరం నుంచైనా ఇంకొంచెం మన ఛానల్లో క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలనుకున్నాను. సో నేను ఒక మైక్ని పర్చేస్ చేశాను. సో అది ఇంపోర్టెడ్ అవ్వడం వల్ల అది 1 వీక్ నాకు టైం తీసుకుంది. సో ఈ రోజే 2:30కి మైక్ వచ్చింది. ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో అందుకోసమే లేట్ అయింది. ఐఎమ్ సారీ. లేటర్గా తర్వాత మీకు ఆటోమేటిక్గా వీడియోస్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఓకే, సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనకి ఎంత త్వరగా మానిటైజేషన్ వచ్చేస్తే అంత త్వరగా ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేయాలని ఆ మెంటాలిటీ నాకు జనరేట్ అవుతుంది ఇంకా బాగా. సో మీకు కూడా ఎక్కువ కంటెంట్ని ఇస్తాను, నా నుంచి ఫ్రీగానే ఇస్తాను. కాబట్టి మీరు ఎక్కువ షేర్ చేయడం, ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఎక్కువ వాచ్ చేయడం వల్ల నాకు త్వరగా మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. సో నేను దానివల్ల మళ్ళీ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ సిరీస్ని ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ముందుగా నేను మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. ముందు మీరు ఖచ్చితంగా మిషన్ లెర్నింగ్ వీడియోస్ని ఇక్కడ సిరీస్ ఉంది కదా, ఈ సిరీస్ని చూడండి. మీకు ఇది కూడా తెలియకపోతే ఫస్ట్ మీరు పైథాన్ నేర్చుకున్నాక మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ గురించి నేను ఇక్కడ ఒక బ్లాగ్ రాశాను మన వెబ్సైట్లో. సో మీరు దాన్ని కూడా రెఫర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా మళ్ళీ డౌట్ అనిపిస్తే ఇక్కడ ఇంకా బాగా క్లియర్గా రాశాను, స్టెప్ బై స్టెప్. ఇమేజెస్ అన్ని కూడా నేనే క్రియేట్ చేస్తుంటాను ఎప్పుడు కూడా. సో ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నేను మెట్రిక్స్ అన్ని కూడా పెట్టాను. సో ఓకేనా? సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ బ్లాగ్ వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఈ బ్లాగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? సో ఈరోజు మనం ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడదాం. ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ఒక క్లాసిఫికేషన్ని మనం డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్ని ఇప్పుడు సపోజ్ మనం యూజర్ లాగిన్స్ని క్రియేట్ చేయాలంటే మీరు జావాలో చేయొచ్చు, పైథాన్లో చేయొచ్చు, లేదా అదర్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, ఇంకేదైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో దేంట్లో అయినా ఒకటే రాస్తాం. మన మెయిన్ ఏం ఒకటే, కానీ ప్రాసెస్ అంటే చేసే విధానం వేరు అనమాట. అలాగే మనకి డిఫరెంట్ అల్గారిథమ్స్ ఒకదాని మించి ఒకదానిలో ఉన్న డ్రాబ్యాక్స్ని ఇంకోటి ఇంప్రూవ్ చేస్తూ చాలా అల్గారిథమ్స్ వచ్చాయన్నమాట. సో అలా వచ్చినప్పుడు ఏది బాగా పెర్ఫామ్ చేస్తుందని తెలుసుకోవడానికి మనకి తెలియాలన్నమాట. సో ఏ మోడల్ బాగా పెర్ఫామ్ చేస్తుంది అనుకున్నప్పుడు మనకి ఏదో ఒక మెట్రిక్ ఉండాలి కదా. సో వీడికంటే వాడు బాగా చదువుతాడు అని చెప్పాలంటే, వీడికి 20 మార్క్స్ వస్తే వాడికి 30 మార్క్స్ వస్తే అప్పుడు మనం ఓకే వీడు 30 మార్క్స్ వచ్చాడు, బాగా చదువుతున్నాడు అని చెప్తాం అనమాట. అలాగే మన మోడల్ పెర్ఫార్మెన్స్ని బట్టి మనం కూడా ఏ మోడల్ బాగా పెర్ఫామ్ చేస్తుంది మన డేటా మీద అనే దాని గురించి చెప్పాలంటే మనకి మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అంటారు, లేదా మ్యాట్రిక్స్ అంటారు. వీటిని పెర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అంటారు అనమాట. సో వీటిని యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి కదా సూపర్వైజర్ లెర్నింగ్లో. ఒకటి క్లాసిఫికేషన్, ఇంకోటి రిగ్రెషన్. ఓకేనా? సో క్లాసిఫికేషన్కి వేరే డిఫరెంట్ మ్యాట్రిక్స్ ఉంటాయి. అలాగే రిగ్రెషన్కి డిఫరెంట్ మ్యాట్రిక్స్ ఉంటాయి అన్నమాట. సో దానికోసంగా మనం ఈరోజు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏమేమి మ్యాట్రిక్స్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం. వీడేంటి మీ అల్గారిథమ్స్ చెప్పకుండా మ్యాట్రిక్స్ చెప్తున్నాను అనుకోవద్దు. కొంచెం మీరు ముందు తెలుసుకుంటేనే తర్వాత మనకి ఈ కాన్సెప్ట్ ఈజీ అవుతుంది అన్నమాట. మనం అల్గారిథమ్స్కి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ ఇవన్నీ చెప్పుకోకుండా ఉండాలంటే ముందు మనకి ఇవన్నీ టెక్నిక్స్ తెలియాలన్నమాట. అప్పుడు నేను జస్ట్ ఓకే ఇంత పెర్ఫార్మెన్స్ అంటే ఇంత యాక్యురసీ వచ్చింది, లేదా ఇట్లా చెప్పినప్పుడు మీకు అర్థం అవ్వాలి కదా. మళ్ళీ యాక్యురసీ అంటే నేను మోడల్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. సో నేను అందుకే దాన్ని ముందుకు తీసుకొచ్చాను. సో ముందుకు తీసుకొచ్చి మీకు ముందుగానే చెప్తున్నాను. మనం ఎప్పుడైతే అల్గారిథమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తామో అప్పుడు మీరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ముందే చెప్తున్నాను, ఇవన్నీ స్టార్ట్ మ్యాథ్స్ అన్ని పైథాన్ కలిసి ఉంటాయి. సో మీరు ముందుగానే ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? ఇది మాకు అర్థం కావట్లేదు, చిన్న మ్యాథ్ అంటే బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది. సో దానివల్ల మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ముందుగా చెప్పడానికి అదే రీజన్, ఒక ప్రాసెసింగ్లో వెళ్ళాలనేసి నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ మెట్రిక్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మెట్రిక్ వచ్చేసి యాక్యురసీ అనమాట. యాక్యురసీ అనేది మనకి చాలా మనం మామూలుగా జనరల్ వర్డ్ అది. సో ఇప్పుడు మీకు ఒక 10 యాపిల్స్ ఇచ్చాను అనుకోండి. 10 యాపిల్స్ ఇచ్చి ఇంకొక 10 యాపిల్స్ ప్లస్ ఒక 5 ఆరెంజెస్ ఇచ్చాను. 5 ఆరెంజెస్ ఇస్తే వాటిలో మీకు ఏదైనా ఒక 3 ఐటమ్స్ని నేను కలర్ చేసేసాను అనమాట. రెడ్గా ఉన్న యాపిల్స్ నేను ఎల్లోగా కలర్ చేంజ్ చేసేసాను, లేకపోతే ఎలానో చేసేసా కలర్ చేంజ్ చేస్తాను ఒక 5 ఐటమ్స్ని. సో ఇప్పుడు మీరు నాకు ఒక 5 మొత్తంలో 5 యాపిల్స్ తీసుకురమ్మని అనుకోండి. ఒక 5 యాపిల్స్ తీసుకొచ్చినప్పుడు మీరు ఆ ఎల్లోగా ఉన్న ఫ్రూట్ని కూడా తీసుకొచ్చేస్తారు అనుకోండి. సో అప్పుడు మీరు ఇన్కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసింది అనమాట. అంటే ఇన్కరెక్ట్ డేటాని తీసుకొచ్చినట్టు అనమాట. ఓకేనా? సో అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎన్ని కరెక్ట్గా చెప్తున్నాము, మొత్తం మీద మనకి ఎన్ని కరెక్ట్ వస్తున్నాయి. ఓకేనా? అట్లా కాకపోతే సింపుల్గా చెప్పాలంటే మన క్లాస్ మార్క్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు 100 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది అనుకోండి, మీకు 99 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో అప్పుడు మీ యాక్యురసీ ఎంత? 99%. ఓకేనా? అట్లా కాకుండా 50 మార్క్స్ వచ్చాయి అనుకో 100కి, అప్పుడు మీ యాక్యురసీ ఎంత? 50 మార్క్స్. అంటే మీకు 100 మార్క్స్కి మీకు టోటల్ ఎగ్జామ్ అయితే మీరు ఎంత పర్సెంటేజ్ వాళ్ళు అనుకున్నట్టు మీరు కరెక్ట్ రాస్తున్నారు అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు రిజల్ట్ ఇస్తారు కదా. సేమ్ వే మనకి ఏం చేస్తుంది అంటే
ఉన్న వాటికి ఎన్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసింది, టోటల్ ఉన్న వాటికి ఎన్ని కరెక్ట్గా మన మోడల్ ప్రిడిక్ట్ చేసింది అనే దాన్ని యాక్యురసీగా చెప్తాం అనమాట. సో నెంబర్ ఆఫ్ కరెక్ట్ ప్రిడిక్షన్స్ బై టోటల్ ప్రిడిక్షన్ పాయింట్స్ అనమాట. సో దీన్ని యాక్యురసీ అంటారు. సో యాక్యురసీ ఇప్పుడు కూడా పర్సెంటేజ్లో ఉంటుంది. సో 0% ఉంటే వెరీ బ్యాడ్ అనమాట. ఆ మోడల్ ఇంకా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 0 అంటే కదా మోడల్ ఎప్పుడు మనకి హై యాక్యురసీలో ఉండాలన్నమాట. మీరు 100కి 0 మార్క్స్ తెచ్చుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో అలాగనమాట. సో అట్లీస్ట్ 50% కూడా వేస్ట్ అనమాట. మినిమం అంటే 75 నుంచి కన్సిడర్ చేసుకోవాలి. మనం ఏ మోడల్ ప్రిపేర్ చేసినా కూడా 75% ఉండేటట్టుగా కన్సిడర్ చేసుకోవాలి. అలా మనం మోడల్ని బిల్డ్ చేయాలన్నమాట, ఆప్టిమైజేషన్ చేయాలి. ఒకవేళ రాకపోతే మంచి ఫీచర్ నేను చేసి అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఓకేనా, ముందుగా జస్ట్ ఆ నేమ్స్ చెప్తున్నాను ఎలా ఉంటాయి అనేసి. సో మనం మోడల్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ 75% కంటే ఎబోవ్ ఉండేటట్లే చూసుకోవాలి. ఓకేనా, సో అది యాక్యురసీ అంటే. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ద మోస్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. చాలా మంది దీంట్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను చాలా టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఎవరికైనా ఇది కామను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరేం కన్ఫ్యూజ్ అవుతున్నారు, మర్చిపోతున్నారని మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేసి మీ మైండ్లో మ్యాప్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ అనిపించినప్పుడు ఇది మళ్ళీ మీరు పేపర్ మీద కానీ లేకపోతే మీ సిస్టంలో కానీ డ్రా చేస్తారంటే ఆటోమేటిక్గా మీకు అన్ని గుర్తొచ్చేస్తాయి అనమాట. సో దానివల్ల మీకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ ప్రిడిక్టెడ్ నేను పైన రాశాను, ఇక్కడ యాక్చువల్ అని రాశాను. అంటే యాక్చువల్ డేటా అంటే మన డేటా సెట్లో ఉన్న యాక్చువల్ క్లాస్ లేబుల్స్. ఇవి వచ్చేసి ప్రిడిక్టెడ్ అంటే మనం మోడల్ ప్రిడిక్ట్ చేసేవన్నమాట. ఓకేనా, మన మోడల్ ప్రిడిక్ట్ చేసేవి. సో మీరు ఇవి ఇటైనా రాసుకోవచ్చు. యాక్చువల్ తీసుకుపోయి ఇక్కడ రాసుకోవచ్చు. కావాలంటే ఇది తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఈ ప్రిడిక్టెడ్ని ఇటువైపు రాసుకోవచ్చు. ఓకేనా, కాలం అయినా రాసుకోవచ్చు, రో అయినా రాసుకోవచ్చు. మీరు ఎలా అయినా ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి నేను ఏమనుకుంటున్నానంటే యాక్చువల్గా ఇది ఆ బ్లాగ్ పోస్ట్లోని ఇమేజ్ నేనే డిజైన్ చేశాను. సో ఏదో నాకు తెలిసినంతగా డిజైన్ చేశాను. సో మెన్ ఆర్ ఉమెన్ అని చెప్పడానికి ఇది రాశాను అనమాట. మెన్ అయితే 0 అని చెప్పమంటున్నాను, ఎందుకంటే మనం బైనరీ క్లాస్ లేబుల్స్ని తీసుకోవాలి. ఇది బైనరీ క్లాసిఫికేషన్కి మాత్రమే. మీరు మల్టీ క్లాస్ చేస్తే ఇంకా ఎక్కువ టర్మ్స్ వస్తాయి అనమాట. ఇది 2 ఎంతో వెళ్తూ ఉంటుంది అనమాట మ్యాట్రిక్స్ ఇప్పుడు కూడా. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ ఉమెన్కి 1 ఇచ్చాను. సో TN అంటే ట్రూ నెగిటివ్ అని, FP అంటే ఫాల్స్ పాజిటివ్ అని, FN అంటే ఫాల్స్ నెగిటివ్ అని, TP అంటే ట్రూ పాజిటివ్. మళ్ళీ చెప్తాను చూడండి. TN అంటే ట్రూ నెగిటివ్, FN అంటే ఫాల్స్ నెగిటివ్, FP అంటే ఫాల్స్ పాజిటివ్, TP అంటే ట్రూ పాజిటివ్. సో TN అసలు ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను చూడండి. TN ట్రూ నెగిటివ్. సో నెగిటివ్ లేబుల్స్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నెగిటివ్ క్లాస్ ఏంటంటే 0 అనమాట. 0 ఇచ్చాం కదా, 0 1 అనుకున్నాం కాబట్టి ఫస్ట్ 0 అనేది. సో ట్రూ నెగిటివ్ ఇక్కడ యాక్చువల్ లేబుల్ అంటే వీడు అబ్బాయి అని మన డేటాలో ఉంటే మన మోడల్ కూడా వీడు అబ్బాయి అనే ప్రిడిక్ట్ చేయాలి. ఓకేనా, యాక్చువల్గా లేబుల్ వాడికి అబ్బాయి అని ఉంటే మన మోడల్ కూడా అబ్బాయి అనే ప్రిడిక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ యాక్చువల్ మెన్ను, సో ప్రిడిక్టెడ్ మెన్ను. ఓకే, సో ఇది ట్రూ నెగిటివ్ అనమాట. ఓకే, అలాగే యాక్చువల్ ఉమెన్ ఇక్కడ. ఓకే, ఇది కాదు, ఇది యాక్చువల్ ఉమెన్. ఇక్కడ ప్రిడిక్టెడ్ ఉమెన్ TP అనమాట. TN TP. ఓకే, సో యాక్చువల్ ఉమెన్ 1 అంటే ప్రిడిక్టెడ్ ఉమెన్ కూడా 1. అంటే ఇది మన డేటా అమ్మాయి అని చెప్పినప్పుడు మన మోడల్ కూడా అమ్మాయి అని చెప్పాలి. ఓకేనా, సో అప్పుడు TP అనమాట, ట్రూ పాజిటివ్. ఓకేనా, సో ఇదైనా మీరు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. మెన్ కిందకి ఉమెన్ పైకి అయినా వేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నేను 0 1 అనుకున్నాను కాబట్టి అలా ఇచ్చేసాను అనమాట. మీరు ఎలా అయినా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు TN ప్లస్ TPని కలిపామంటే మన కరెక్ట్ ప్రిడిక్షన్స్ వస్తాయి అనమాట. అదే యాక్యురసీ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. TN ప్లస్ TP కలిపితే యాక్యురసీ వస్తుంది అనమాట. ఇవి రెండు మన మోడల్ పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, ఇవి రెండు ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలన్నమాట. మన టోటల్ డేటా సెట్లో TP TN హైగా ఉండాలి ఎప్పుడు. ఓకేనా, హైగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ పాజిటివ్ గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా మోడల్ ఏం చెప్తుంది, యాక్చువల్గా డేటా ఏం చెప్తుందంటే 0 వీడు ఉమెన్ అని చెప్తుంది, నెగిటివ్ లేబుల్ అని చెప్తుంది. కానీ మన మోడల్ ఏం చేసింది, వీడు అబ్బాయి అయితే మన మోడల్ ఏం చెప్పింది, ఉమెన్ అని చెప్పింది అనమాట, అమ్మాయి అని చెప్తుంది అనమాట. ఓకేనా, మనం యాక్చువల్ డేటా వచ్చేసి అబ్బాయి అయితే మన మోడల్ అమ్మాయి అని చెప్తుంది అనమాట. సో దాన్ని ఫాల్స్ పాజిటివ్ అంటారు అనమాట. యాక్చువల్ లేబుల్ ఈజ్ నెగిటివ్ బట్ అవర్ మోడల్ ప్రిడిక్టెడ్ యాజ్ ఉమెన్ అనమాట. సో అబ్బాయిని అమ్మాయిగా చెప్పింది కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. సో ఫాల్స్ నెగిటివ్ని పాజిటివ్గా ప్రిడిక్ట్ చేసింది కాబట్టి ఫాల్స్ పాజిటివ్ అవుతుంది అనమాట. ఇది మీరు డిఫరెంట్ సోర్స్లో చూస్తే మీకు డిఫరెంట్గా ఉంటుంది. నేను పర్టికులర్గా నాకు బాగా తెలిసిన అంటే నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా ఒక ఆథర్ నుంచి తీసుకొని నేను ప్రిపేర్ చేశాను అనమాట. చాలా మంది కన్ఫ్యూజన్లో FP ఇటు FN ఇటు రాస్తూ ఉంటారు. దానివల్ల మీరు డిఫరెంట్ బ్లాగ్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే డిఫరెంట్ ఆథర్స్ అంటే యూట్యూబర్స్ నుంచి విన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను యాక్చువల్ డేటా సైంటిస్ట్ నుంచి అతను రాసిన ఒక ఆర్టికల్ నుంచి తీసుకున్నాను దీన్ని. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను ఇక్కడ చెప్పేది తప్పు అని కాదు. ఓకేనా, సో మీరు కన్ఫ్యూజ్ అయ్యి కింద కమెంట్లో ఇది రాంగ్ అని చెప్పొద్దు. ఓకేనా, సో FP అంటే ఇది యాక్చువల్గా క్లాస్ లెవెల్ నెగిటివ్లో ఉంటే మనం ప్రిడిక్షన్ పాజిటివ్లో చేస్తున్నాం. సో అది తప్పు అనమాట. సో అందుకని దానికి ఫాల్స్ పాజిటివ్ అన్నాం. ఓకేనా, సో FN అంటే ఏంటంటే ఫాల్స్ నెగిటివ్ అనమాట. ఫాల్స్ నెగిటివ్ అంటే ఏంటి ఇక్కడ FN. సో ఫాల్స్ నెగిటివ్ కాబట్టి ఫాల్స్ ఇక్కడ యాక్చువల్ లేబుల్ ఏంది ఉమెన్ కదా.
సో 1 రావాల్సిన ప్లేస్లో మన మోడల్ ఏం చేసింది 0గా ప్రిడిక్ట్ చేసింది అనమాట. యాక్చువల్గా ఉమెన్ అయితే మన మోడల్ ఏం చేసింది మెన్గా ప్రిడిక్ట్ చేసింది అనమాట. అర్థమైందా? మెన్గా ప్రిడిక్ట్ చేయడం వల్ల ఇది తప్పైంది అనమాట ఈ ప్రిడిక్షన్. సో అందుకోసమే దీన్ని మనం ఫాల్స్ నెగిటివ్ అంటున్నాం. ఓకేనా? సో ఇవి రెండు ఎప్పుడు తక్కువ ఉండాలన్నమాట, లోలో ఉండాలి. మన ప్రిడిక్షన్స్ రాంగ్ ప్రిడిక్షన్స్ అనమాట, ఇవి మిస్క్లాసిఫికేషన్ అంటారు దీన్నే. సో ఇవి ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి, ఇవి రెండు ఎప్పుడు ఎక్కువ ఉండాలి. ఓకేనా? మీ మోడల్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందంటే ఇవి రెండింటిని బట్టి చెప్పచ్చు అనమాట. ఇవి రెండు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీ మోడల్ వర్స్ట్ మోడల్ అనమాట. ఓకేనా? ఇవి ఎక్కువ ఉండి ఇవి ఎక్కువ ఉంటే మీ మోడల్ వర్స్ట్గా పర్ఫామ్ చేస్తుందని. మ్యాక్సిమం ఈ రెండింటిని మనం రెడ్యూస్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకేనా? సో ఇది. సో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇటు నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, TN + FP క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ పాజిటివ్స్ రావాలి. ఓకే, టోటల్ నెగిటివ్స్ రావాలన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇక్కడ రావాలి. ఓకే, అలాగే ఇది క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ పాజిటివ్స్ రావాలన్నమాట. ఈ వీళ్ళు ఎంతమంది, మెన్ ఎంతమంది ఇక్కడ రావాలి, ఉమెన్ ఎంతమంది ఇక్కడ రావాలి, కలిపితే మొత్తం టోటల్ డేటా సెట్ వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? TN + FP వేస్తే టోటల్ నెగిటివ్ పాయింట్స్ అంటే యాక్చువల్ మెన్ ఎంత వస్తుంది, FN + TP వేస్తే యాక్చువల్ ఉమెన్ ఎంత వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రెసిషన్ అనేది ఎక్కువగా మనం ఇంటర్నెట్ అప్లికేషన్స్లో యూస్ చేస్తాం అనమాట. కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఉండాలన్నమాట. ఈ ప్రెసిషన్ నెక్స్ట్ వచ్చే రీకాల్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ప్రెసిషన్ అంటే ఏందో. సో ప్రెసిషన్ = TP ట్రూ పాజిటివ్ బై TP + FP. అంటే ఎక్కడ వేస్తున్నాం మనం, TP బై TP + FP వేస్తున్నాం. ఓకే, సో అదేం చెప్తుంది అంటే వెన్ వి ప్రిడిక్ట్ ఎస్ హౌ మెనీ ఆఫెన్ అవర్ ప్రిడిక్షన్ ఈస్ కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రెసిషన్ రీకాల్ ఎప్పుడు కూడా పాజిటివ్ లేబుల్స్ మీదే డిపెండ్ అవుతాయి అనమాట. ఓన్లీ పాజిటివ్. ఇప్పుడు అది నేను సపోజ్ ఒక మెడికల్ డయాగ్నోసిస్ మనం మోడల్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. సో ఎవరైతే పాజిటివ్ అంటే ఇప్పుడు ఎవరైతే సిక్ పర్సన్స్ ఉంటారో, అంటే ఎవరైతే జబ్ చేసిన పర్సన్స్ ఉంటారో వాళ్ళని మనం మిస్ చేయకూడదు అనమాట. మన మోడల్ మిస్ చేసిందంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక అతనికి క్యాన్సర్ ఉంది, లేకపోతే హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మన మోడల్ ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళు మిస్ చేసాం అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు. దానివల్ల మళ్ళీ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి మళ్ళీ క్యాన్సర్ ఇన్ఫెక్ట్ అయ్యి ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. సో మనం అలా 1 డే లేట్ చేసినా, లేకపోతే మనం మోడల్ మిస్క్లాసిఫికేషన్ చేసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ప్రెసిషన్ రీకాల్ ఎప్పుడు కూడా ఓన్లీ పాజిటివ్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే గూగుల్ పేజెస్ ఉంటాయి కదా, గూగుల్ టాప్ 10 పేజెస్ని పిక్ చేస్తుంది అనమాట, ఓన్లీ పాజిటివ్ పేజెస్ అనమాట. సో హై అక్యురసీ ఉన్న పాజిటివ్ పేజెస్ని తీసుకొస్తుంది. అంతేగాని అది ఎలా చేస్తుంది, మీకు కరెక్ట్ మీరు ఇప్పుడు హౌ టు లెర్న్ మిషన్ లెర్నింగ్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీకు హౌ టు లెర్న్ మిషన్ లెర్నింగ్ కాకుండా హౌ టు లెర్న్ డెవలప్స్, హౌ టు లెర్న్ జావా, లేకపోతే సమ్ అదర్ ఏదో డిఫరెంట్ కంటెంట్ ఇస్తే అది నెగిటివ్ కదా, అంటే మీకు రిలేటెడ్ కంటెంట్ కాదు కదా. సో అది నెగిటివ్ కంటెంట్ అనమాట. సో అది ఇవ్వదు మీకు ఏమిస్తుంది, ఓన్లీ మీకు ట్రూ కంటెంట్ ఇస్తుంది అనమాట. మీకు ఏదైతే అవసరం అవుతుందో, సో మీరు సెట్ చేసిన దాని డేటాబేస్లో ఉన్న ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్ తీసుకొచ్చి మీకు ఇస్తుంది అనమాట. దానికి రిలేటెడ్గా ఉన్న కంటెంట్ని, మోస్ట్ రిలేటెడ్ కంటెంట్ని మీకు ప్రెజెంట్ చేస్తుంది. అవును కదా? సో అదే అనమాట ఇంటర్నెట్ అప్లికేషన్స్లో అలా యూస్ చేస్తాం అనమాట. ఓన్లీ పాజిటివ్స్ మీదే ఫోకస్ చేస్తాం అనమాట, ప్రెసిషన్ రీకాల్. ఓకేనా? సో వెన్ వీ ప్రిడిక్ట్ ఎస్ హౌ ఆఫెన్ అవర్ ప్రిడిక్షన్స్ ఈజ్ కరెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేసిన, ఓకేనా, నేను ఒక సపోజ్ మనం గూగుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో గూగుల్ పేజెస్లో నేను గూగుల్ సెర్చ్ బార్లో నేను సెర్చ్ చేసినాను, ఏదో ఒకటి సెర్చ్ చేశాను. అయితే అవి తెచ్చిన దాంట్లో నాకు ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి, దాంట్లో ఏముంటాయి, ఫాల్స్ ప్రిడిక్షన్స్ ఉంటాయి, ఫాల్స్ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. కానీ అది పాజిటివ్ అనుకుని తీసుకొచ్చేసింది. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. లెట్స్ సపోజ్ ఇప్పుడు TP 7 అనుకుందాం, ఫాల్స్ పాజిటివ్స్ ఒక 3 అనుకున్నాం అనుకోండి. TP ఎంత అయినప్పుడు TP 7, TP + FP 10, 7/3 కదా, 7/10 కదా. సో మనకి 0.7% ప్రెసిషన్ ఉంటుంది అనమాట. అర్థమైందా? 0.7% ప్రెసిషన్ ఉంటుంది. ఓకేనా? అది TP ట్రూ పాజిటివ్స్ మనకి రిలేటెడ్ కంటెంట్ 7 పేజెస్ని తీసుకొచ్చి 7 వెబ్సైట్స్ని తీసుకొచ్చి 3 వెబ్సైట్స్ ఏమో అన్రిలేటెడ్గా తీసుకొచ్చింది అనుకుంటే. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే అన్రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. వెన్ వీ ప్రిడిక్ట్ ఎస్ హౌ ఆఫెన్ అవర్ ప్రిడిక్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో అవి తెచ్చిన టోటల్లో మనకు సంబంధించిన ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పాలన్నమాట. ఓకేనా? సో రీకాల్ అంటే ఏంటంటే, సో మొత్తం పాజిటివ్ క్లాస్ లేబుల్స్లోనే ఎన్ని ట్రూ అని చెప్పాలన్నమాట. ఇన్ టోటల్ ప్రెడిక్షన్స్ హౌ మెనీ ప్రెడిక్షన్స్ ఆర్ కరెక్ట్. రీకాల్లో ఇది కూడా ఓన్లీ పాజిటివ్ మీదే ఫోకస్ చేస్తుంది. రీకాల్ ప్రెషన్ 0 to 1%లోనే ఉంటాయి. సో మనకి ఎప్పుడు కూడా హైలో ఉండాలన్నమాట. ఎప్పుడు హైలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి, హైలో ఉండాలి. ఓకేనా? TP/P అంటే ఇక్కడ ఏంటంటే టోటల్ పాజిటివ్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ మెన్ అనేవి మెన్ క్లాస్కి సంబంధించినవి ఒక 50 డేటా పాయింట్స్ ఉంటే మన మోడల్ కరెక్ట్గా ఎన్ని ప్రిడిక్ట్ చేస్తుంది, ఒక 50 ప్రిడిక్ట్ చేస్తే 100% వస్తుంది. అట్లీస్ట్ 40 ప్రిడిక్ట్ చేసింది అనుకో, 40/50 కదా. సో అరౌండ్ 80 or 90% అట్లా ఉంటుంది కదా. సో అట్లా అనమాట. సో ఉన్న టోటల్ పేజెస్లో మనం కరెక్ట్గా ఎన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనేది కావాలన్నమాట. ఉన్న పేజెస్లో కానీ లేకపోతే ఉన్న పేషెంట్లో ఉన్న పాజిటివ్ పేషెంట్స్లో ఓన్లీ పాజిటివ్ క్లాస్ లేబుల్. ఇక్కడ రీకాల్లో ప్రెసిషన్లో ఏమవుతుందంటే మీకు నెగిటివ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి రీకాల్లో ఓన్లీ పాజిటివ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా?
సో ఇక్కడ వచ్చేసి నెగిటివ్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఓన్లీ పాజిటివ్స్ ఉంటాయి అన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. అండ్ హౌ మెనీ ప్రిడిక్షన్స్ అవర్ ప్రిడిక్షన్స్ ఆర్ కరెక్ట్ ఇన్ టోటల్ ప్రిడిక్షన్స్ హౌ మెనీ ప్రిడిక్షన్స్ ఆర్ కరెక్ట్. ఇది వచ్చేసి ఓకే వెన్ వీ ప్రిడిక్ట్ ఎస్ హౌ ఆఫెన్ అవర్ ప్రిడిక్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, ఈ రెండు సెంటెన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఓకేనా, ఈ రెండుని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో వీరి రెండింటిని కలిపేలాగా మనకు ఒక మెట్రిక్ కావాలనేసి F1 స్కోర్ వస్తుంది అనమాట. F1 స్కోర్లో మనం ఏం చేస్తామంటే ఈ రెండు ఎప్పుడు మనకి ప్రెషర్ రీకాల్ హైలో ఉండాలి కాబట్టి ఆ రెండింటిని హై చేస్తూ ఒక మెట్రిక్ తీసుకొచ్చారు, అదే F1 స్కోర్ అనమాట. సో ఇది వచ్చేసి 2 ఇంటూ రీకాల్ ఇంటూ ప్రెషర్ ప్లస్ రీకాల్ అనమాట. ఇది హార్మోనిక్ మీను, తెలుగులో ఏమంటారు మర్చిపోయింది నేనే. సో ఆ రెండింటిని కలిపి ఇలా చేస్తే ఇది వస్తుంది అనమాట. ఓకేనా, మెట్రిక్స్ వస్తుంది. సో F1 స్కోర్ కూడా ఎక్కువ ఉంటే ఆ మోడల్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. F1 స్కోర్ ఇప్పుడు M1కి ఇప్పుడు సపోజ్ మనం M1 M2 అనే 2 మోడల్స్ని తీసుకుంటే M1 80% F1 స్కోర్ ఇచ్చింది, M2 70% F1 స్కోర్ ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఏ మోడల్ మనం ప్రిఫర్ చేయొచ్చు అంటే M1 ప్రిఫర్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే దాని ప్రెషర్ F1 స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా, ఇది కూడా 0 to 1% ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ROC AUC కర్వ్స్. ఓకేనా, ROC AUC కర్వ్స్, ఏరియా అండర్ కర్వ్ అండ్ ROC రేడియో సంథింగ్ ఉంటుంది ఇది ROC. సో నేను మర్చిపోయిన దాని గురించి. సో అదంతే చెప్తాను చూడండి. సో ఫస్ట్ AUC అంటే ఏరియా అండర్ కర్వ్ అనమాట. ఓకేనా, ఈ ఇమేజ్ కూడా నేనే ప్రిపేర్ చేశాను, మన వెబ్సైట్లో ఉంటుంది. ఓకేనా, మీకు ఈజీగా అర్థమయ్యాలని ఇలా ప్రిపేర్ చేస్తుంటాను నేను. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం FPR TPR ఇక్కడ కూడా మనం ఓన్లీ పాజిటివ్ క్లాస్ లేబుల్స్నే తీసుకుంటాం అనమాట. సో మీకు రియల్ టైంలో ఇది ఇంకా చాలా బాగా నేను చెప్పగలను. ఎప్పుడైనా మనం ప్రాజెక్టు ఒక మోడల్ చేస్తున్నప్పుడు మీకు ROC AUCని ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా అడ్జస్ట్ చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికి వినండి. సో ROC AUC ఇవి రెండింటిని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ లేబుల్స్ ఉంటాయి అనమాట, క్లాస్ లేబుల్స్ ఉంటాయి 0, 1 అట్లా మెన్ ఆర్ ఉమెన్. వాటిని మనం బైనరీగా చేస్తే 0, 1 అవుతాయి కదా. సో వాటిని మన మోడల్తో ప్రెడిక్ట్ చేసినప్పుడు అది ఎంత పర్సెంటేజ్ ఇది అని చెప్తుంది. అంటే ఇప్పుడు వీడు అబ్బాయే అని చెప్పడానికి వీడు ఎంత పర్సెంటేజ్ అబ్బాయి అని చెప్పాలన్నమాట. ఓకేనా, జోకే చెప్తున్నాను. సో అట్లీస్ట్ వాడు 50% అన్న మ్యాచ్ అయితే మనం వేరే పేరుతో పిలుస్తాం. అట్లీస్ట్ వాడు 90% మ్యాచ్ అయితే, అంటే సపోజ్ కొంతమంది ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని మనం కంపేర్ చేసి చూస్తే ఒక అబ్బాయికి లాంగ్ హెయిర్ ఉండొచ్చు, ఒక అబ్బాయికి గడ్డలు ఇంకా రాకపోవచ్చు, ఇలా ఉంటారు కదా. సో అమ్మాయికి గడ్డలు రావు కాబట్టి మనం అబ్బాయిని కూడా గడ్డం రాను కాబట్టి అలా అనుకుంటాం అనమాట. సో అట్లీస్ట్ వాడు 90% to 80% మ్యాచ్ అవ్వాలన్నమాట. అబ్బాయికి సంబంధించిన క్వాలిటీస్లో ఫీచర్స్లో వాడు మ్యాచ్ అయితే వాడు అబ్బాయి అవుతుంది. ఓకేనా, అలా మ్యాచ్ అవ్వకపోతే వాడిని వేరేగా కన్సిడర్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడ ఓన్లీ పాజిటివ్స్ మాత్రం తీసుకుంటాము. సో పాజిటివ్ క్లాస్ లేబుల్స్ని తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి. సో ఫస్ట్ ప్రాబబిలిటీని ప్రెడిక్ట్ చేయాలన్నమాట. ప్రాబబిలిటీని తీసుకోవాలి, మోడల్ ప్రాబబిలిటీని తీసుకోవాలన్నమాట. ఓన్లీ పాజిటివ్ క్లాస్ లేబుల్కి మోడల్ ప్రాబబిలిటీని తీసుకుంటే సో మనం అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు వాటిని సార్టింగ్ ఆర్డర్లో పెడతాం అనమాట. సార్టింగ్ పెడతాం. సో ఇప్పుడు వీడు ఖచ్చితంగా అబ్బాయి 80% to 90%, అంటే ఇప్పుడు 90+ ఉంది అట్లా వస్తాయి కదా ప్రాబిలిటీస్ అన్ని. సో ఎక్కడొక్కడ మనం థ్రెషోల్డ్ సెట్ చేస్తామంట. థ్రెషోల్డ్ అంటే లిమిట్ అనమాట. సో ఎవరైతే 90% కంటే అబోవ్ ఉంటారో, ఏ డేటా పాయింట్లు అయితే 90% అయితే అబోవ్ ఉంటాయో వాళ్ళందరూ అబ్బాయిలు అంట నేను. ఓకేనా, సో ఆ కండిషన్కి ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళందరూ అబ్బాయిలని నేను ఫిక్స్ చేస్తాను అనమాట. అట్లా థ్రెషోల్డ్ ఫిక్స్ చేసి నేను ఇక్కడ TPR FPR క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట ఆ థ్రెషోల్డ్ దగ్గర. ఓకేనా, మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లాగే TPR FPR క్యాలిక్యులేట్ చేసి డాట్ పెడతా. నెక్స్ట్ ఈసారి 80%గా కన్సిడర్ చేస్తా. 80%కి మళ్ళీ ఏం చేస్తాను, అబ్బాయిలని అమ్మాయిని క్లాసిఫై చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను TPR FPR క్లాసిఫై చేసి ఇక్కడ ఇంకో పాయింట్ పెడతా. అలాగా ఇట్లా మనం ఎన్ని థ్రెషోల్డ్స్ కావాలంటే అన్ని థ్రెషోల్డ్స్ని పెట్టి ఇట్లా మనం ఒక ఈ పాయింట్స్ అన్నింటిని ప్లాట్ చేస్తాం అనమాట. FPRని TPRని ప్లాట్ చేస్తాం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ 50% అనమాట. ఏరియా అండర్ కర్వ్ అంటారు దీన్ని AUC. సో ఇది ROC. ఓకేనా, సో ఈ కర్వ్కి ఇది 50% కాబట్టి ఈ కర్వ్ నుంచి ఇదంతా కూడా పాజిటివ్ ఏరియా అనమాట. ఓకేనా, ఇదంతా ఫాల్స్ ప్రిడిక్షన్స్ అనమాట, ఇదంతా ట్రూ ఏరియా అనమాట. సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అయితే మనకు వస్తుందో అంత పర్సెంటేజ్ మన మోడల్ యాక్యురసీగా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలన్నమాట ఏరియా అండర్ కర్వ్ని. ఓకేనా, సో ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను అంటే యాక్చువల్ కస్టమర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే టార్గెట్ మార్కెటింగ్లో ఎక్కువ యూస్ చేస్తుంటారు దీన్ని. నేను మీకు చెప్తాను ఖచ్చితంగా. సో ప్రస్తుతానికైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఏరియా అండర్ కర్వ్లో ఉన్న లేబుల్స్ అన్ని కూడా మనం ట్రూగా ప్రిడిక్ట్ చేస్తున్నట్టు. ఒకవేళ మనం ఇంకా FPR TPR ఇంప్రూవ్ అవ్వలేదనుకుంటే మనం థ్రెషోల్డ్ని చేంజ్ చేసుకుంటూ రావాలన్నమాట. చేంజ్ చేసుకుంటూ వస్తే TPR FPR చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఏరియా కర్వ్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ ఉంటుంది. ఒకవేళ ఈ బ్లూ డాట్స్ ఉన్నాయి కదా, బ్లూ డాట్స్ ఇక్కడికి వచ్చేసినాయి అనుకోండి దీని మీదకి, అప్పుడు 50% అయిపోద్ది అనమాట. మనం ROC కర్వ్ అనేది 50% అయిపోద్ది. 50% అయ్యడం వల్ల మనకి యూజ్ ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోండి, 50% అయ్యడం వల్ల మనకి యూజ్ ఉండదు. దీనికంటే దిగిపోయింది అనుకోండి, సో అది ఇంకా వరస్ట్ మోడల్ అనమాట. ఇంకా ఆ మోడల్ గురించి పట్టించుకోకూడదు. ఇట్లా మీరు ఎప్పుడైతే ప్లాట్ చేస్తారో మోడల్ని, ఈ డాట్స్ అన్ని కింద వచ్చాయనుకోండి అప్పుడు అది ఇంకా వేస్ట్ మోడల్ అనమాట. ఓకేనా, సో ఎప్పుడు కూడా అది పైన ఉండాలి. ఓకే,
సో అది గుర్తుపెట్టుకోండి. ఈ కర్వ్ కంటే ఎప్పుడు ROC పైన ఉండాలన్నమాట. ఏరియా అండర్ కర్వ్ కంటే కూడా ఎప్పుడు పైన ఉండాలి. పైకి ఎక్కువ ఇంప్రూవ్ చేయాలన్నమాట. కిందకి తీసుకొస్తే అది వరస్ట్ మోడల్. మధ్యలో ఏ లైన్ మీద ప్లాట్ ఏంటంటే అది 50% యాక్యురసీతో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది ఇక్కడ ఓన్లీ బైనరీ క్లాసిఫికేషన్ మాత్రమే ఇది. ఓకేనా, ఇది డిజైన్ చేసింది ఓన్లీ బైనరీ క్లాసిఫికేషన్. అంటే వీడు మన కస్టమర్ కాదా, ఈ పేషెంట్ సిక్కా ఆర్ నాన్ సిక్కా అని చెప్పాలన్నమాట. సో ఏదైతే 2 క్లాస్ క్లాసిఫికేషన్స్ ఉంటాయో వాటికి మాత్రమే మనం ఇది యూజ్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం రిగ్రెషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంకొక టెక్నిక్ ఉంటుంది లాగ్లాస్ అని. సో లాగ్లాస్ అది కొంచెం ఫార్ములా ఉంటుంది. దాంట్లో ఏం చేస్తామంటే మనం ప్రాపర్టీస్ని తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో అది నేను బ్లాగ్లో రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా. సో ఆర్ స్క్వేర్ ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే రిగ్రెషన్ టెక్నిక్స్ అనమాట. రిగ్రెషన్ ఎవాల్యూషన్ మ్యాట్రిక్స్ అంటే వీటినే, లేదా రిగ్రెషన్ ఎవాల్యూషన్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. సో ఫస్ట్ వన్ మనకు మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ కూడా 0 to 1% ఉంటుంది. మనం ఎప్పుడు కూడా 1% వైపే చూడాలి. ఓకేనా. 1% నియర్లీ 1 వస్తే ఐ మీన్ 0 to 1 ఉంటుంది, పర్సెంట్ కాదు, 0 to 1 ఉంటుంది. సో 1 వస్తే మన మోడల్ సూపర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు, 0 ఉంటే వరస్ట్ మోడల్, నెగిటివ్ అయితే అసలు ఇంకా మోడల్ని మనం వదిలేసుకోవడం మంచిది. సో అట్లా అనమాట. ఓకేనా. సో వరస్ట్ మోడల్ అది. సో మీరు ముందుగా ఏం చేయాలంటే సో SS రెసిడ్యూల్ బై ఈ ఫార్ములా చూడండి, 1 - SS రెసిడ్యూల్ బై SS టోటల్ అనమాట. SS రెసిడ్యూల్ బై SS టోటల్. ఓకేనా. సో మనకు ఆల్రెడీ ప్రిడిక్షన్స్ ఉంటాయి కదా. సో SS రెసిడ్యూల్ అంటే మనం ఆల్రెడీ సపోజ్ A అనేది 100 రూపాయలు, B అనేది ఇంకొక 120 రూపీస్ అట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ క్లాసిఫికేషన్ కాదు ఇది. సో మనకి ఓన్లీ కంటిన్యూస్ వాల్యూస్ ఉంటాయి అనమాట. 1.6, 1.7 ఇట్లా ఉంటాయి అనమాట, కంటిన్యూస్ వాల్యూస్ ఉంటాయి. సో లెట్స్ సపోజ్ టేక్ ద హైట్ అనమాట. సో యాక్చువల్ లేపులు YI. సో YIలో ఏముంటుందంటే 1.7 ఉంది, 1.7, 1.6, 1.5 అట్లా ఇవన్నీ కూడా హైట్స్ ఉన్నాయి అనమాట YIలో. యాక్చువల్గా ఇవి అదే ప్రిడిక్షన్స్ అనమాట. సో ఐ మీన్ యాక్చువల్ డేటా అనమాట. ఇది యాక్చువల్ డేటా, లేబుల్స్ అనకూడదు, యాక్చువల్ డేటా ఇది. సో వైబ్రేట్ మీన్. సో మనం ప్రిడిక్ట్ చేసిన మోడల్ ఉంటుంది కదా, మనకు ఒక డేటా ఇస్తుంది కదా. ఇప్పుడు 1.7కి నేను 1.6 అని ప్రిడిక్ట్ చేస్తాను, 1.6కి నేను 1.5 అని ప్రిడిక్ట్ చేసి ఉంటుంది నా మోడల్, 1.4కి 1.3 అని ప్రిడిక్ట్ చేసింది అనుకోండి నా మోడల్. సో నేను ప్రిడిక్ట్ చేసిన దాన్ని మీన్ చేస్తాను, ఆ మీన్ కనుక్కుంటాను అనమాట. 1.5, 1.6, 1.7 దాని మీన్ కనుక్కొని ఇక్కడున్న ప్రతి డేటా పాయింట్కి ఆ మీన్లోంచి తీసేస్తుంటారు అనమాట. ఓకేనా. మళ్ళీ వినండి, ఇక్కడ యాక్చువల్ లేబుల్స్, యాక్చువల్ డేటా ఉంటుంది మనకి, మన డేటా. సో నా మోడల్ ప్రిడిక్ట్ చేసిన దాంట్లో యాక్చువల్ డేటాని కంపేర్ చేస్తూ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీన్ కనుక్కుంటాను అనమాట. నా మోడల్ ప్రిడిక్ట్ చేసిన దాన్ని మీన్ కనుక్కొని ఇక్కడున్న యాక్చువల్గా డేటాలో ప్రతి పాయింట్కి మనం ఆ మీన్లోంచి తీసేస్తూ వస్తాం అనమాట. దాన్నే యాడ్ చేస్తాం ఇక్కడ 1/n అనేసి యావరేజ్ చేస్తే. సో అది అప్పుడు ఎంత వస్తుందో అదే రెసిడ్యూల్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ SS టోటల్ అంటే ఏంటంటే ఈసారి మీన్ చేయను, డైరెక్ట్ తీసేస్తామంట. ఇప్పుడు 1.27 అని యాక్చువల్గా డేటా ఉంటే నేను నా మోడల్ 1.6 ప్రిడిక్ట్ చేసింది అనుకోండి. సో ఎంత 0.1 డిఫరెన్స్ వచ్చింది కదా, 0.1 డిఫరెన్స్ వచ్చింది. అలాగే నెక్స్ట్ పాయింట్ 1.5 ఉంది, నా మోడల్ 1.3 అని ప్రిడిక్ట్ చేసింది అనుకోండి. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది, 0.2 వచ్చింది. సో వీటన్నిటిని ప్రతి పాయింట్కి అలా నేను క్యాలిక్యులేట్ చేసి దాన్ని సమ్ చేసి యావరేజ్ చేస్తాను అనమాట. సో ఇది ఈ రెండింటిని కలిపేస్తే ఆర్ స్క్వేర్ వస్తుంది. 1 వస్తే మన మోడల్ బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు, అట్లీస్ట్ 80, 90 అట్లా రావాలి. సో అంటే ఐ మీన్ పర్సెంటేజ్లో చెప్తున్నాను, 0.9, 0.8 అట్లా రావాలి మనకి ఎప్పుడు కూడా. సో ఒకవేళ 50% కంటే కింద ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 50% కంటే మోడల్ ఎప్పుడు కూడా కింద పర్ఫామ్ చేయకూడదు, పైకి రావాలి, పైకి చేసేటట్టు మనం ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ MSE, మీన్ స్క్వేర్ ఎర్రర్. ఓకేనా, మీన్ స్క్వేర్ ఎర్రర్. సో మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే ఏం లేదు, సింపుల్. YI అంటే మనకు తెలిసింది కదా, YI అంటే యాక్చువల్ డేటా ఇది. సో వైబ్రేట్ అంటే మనం ప్రిడిక్ట్ చేసిందే. సో సమ్టైమ్స్ ఇక్కడ 1.7 ఉంటే నేను నా మోడల్ 1.8 కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. అవును కదా, 1.8 ఎందుకు ప్రిడిక్ట్ చేయకూడదు, చేస్తుంది. అది చేసినప్పుడు నేను నెగిటివ్లోకి వచ్చేస్తుంది కదా. సో నెగిటివ్లోకి వచ్చేస్తే కొన్ని వాల్యూస్ డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో నాకు ఎర్రర్ తక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తారంటే స్క్వేర్ చేస్తారనమాట. సో నెగిటివ్గా వచ్చే డేటాను కూడా మనం స్క్వేర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు -2 వచ్చేసింది, 2 స్క్వేర్ చేసాం కాబట్టి 4 అయిపోద్ది అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి 4 అయిపోద్ది అనమాట. సో 4 అయిపోద్ది కాబట్టి నేను ఇట్లా నెక్స్ట్ పాయింట్ 3 వచ్చింది, ఆల్రెడీ 3 ఉంది, 3 స్క్వేర్ 9, 9 + 4 13 ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. అన్ని పాయింట్స్ని నేను స్క్వేర్ చేస్తాను అనమాట. డిఫరెన్స్ని, మనకున్న డేటాని, మనం ప్రిడిక్షన్ చేసిన డేటాని మైనస్ చేస్తూ ప్రతి వాల్యూని స్క్వేర్ చేస్తూ వెళ్తాం అనమాట. ఇంకా దాన్ని సమ్ చేసి యావరేజ్ చేస్తే MSE అవుతుంది కదా, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి RMSE, సేమ్. కాకపోతే ఏం లేదు, మనం ఇక్కడ రూట్ పెడతాం అనమాట. మీన్ స్క్వేర్ ఎర్రర్కే రూట్ పెట్టామంటే అది రూట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి సపోజ్ మన మీన్ స్క్వేర్ ఎర్రర్లో ఎక్కువ లార్జ్ అంటే ఒక 1000 వాల్యూ చూపిస్తుంది అనుకోండి, 1120 అట్లాగా, లేకపోతే సపోజ్ ఇంకా ఎక్కువ చూపిస్తుంది అనుకోండి, అంత చూపిస్తే బాగోదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే రూట్ పెడతాం అనమాట. దాని మీద రూట్ పెట్టడం వల్ల ఆ వాల్యూకున్న, ఇప్పుడు సపోజ్ 1000 అనుకుంటే 1000 రూట్ ఎంత, 100 కాదు, ఓకే లైక్ 625 మన ఎర్రర్ అనుకుంటే రూట్ పెడితే 25 అవుతుంది అనమాట. ఓకే, సో అది అనమాట. సో 625 కంటే 25 మనం చూడడానికి కొంచెం బాగుంటుంది కాబట్టి 25 అనుకుంటాం. ఓకే,
సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను రూట్ మీన్ స్క్వేర్డ్ అంటే. ఓకేనా, ఈ లాస్ట్ 3 వచ్చేసి రూట్ మీన్ స్క్వేర్డ్, మీన్ స్క్వేర్, ఆర్ స్క్వేర్, ఇవి వచ్చేసి రిగ్రెషన్ అనమాట. సో వీటికంటే కూడా బెస్ట్గా పర్ఫామ్ చేసే ఇంకా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మెయిన్గా మనం కామన్గా యూస్ చేసాయి అనమాట. చాలా వరకు ఇవే ఉంటాయి. లాగ్లాస్ ఉంటుంది మీకు. సో నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అది ఎందుకు రాయలేదంటే ఇది కొంచెం పెద్ద ఫార్ములా ఉంటుంది, దీన్ని చూస్తే మీరు భయపడతారనేసి నేను రాయలేదన్నమాట. ఓకేనా, లాగ్లాస్ చూస్తున్నారు కదా ఇక్కడ. లాగ్లాస్లో మనం ఏం చేస్తారంటే ఫస్ట్ మోస్ట్ ఎవల్యూషన్ మ్యాట్రిక్స్ ఇన్ మిషన్ లెర్నింగ్. సో మెట్రిక్ క్లాస్ కూడా యూస్ చేస్తారంటుంది. ఇట్ ఈస్ యూజెస్ ప్రాబిలిటీ స్కోర్స్. ఇట్ ఈస్ సింప్లీ సమ్స్ ఆఫ్ నెగిటివ్ లాగ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఆఫ్ ఎ క్లాస్. ఓకేనా, దీన్ని నేను చెప్తాను చూడండి. ఎప్పుడైతే మనం ఆల్రెడీ మనకి పిఐ అంటే ప్రాబిలిటీ అనమాట, మన మోడల్ ప్రిడిక్ట్ చేసే ప్రాబిలిటీ. సో ఇంటూ వైఐ అంటే వైఐ మీన్ క్లాస్ లేబుల్ అనమాట. సో ఇదేంది క్లాసిఫికేషన్ ఇది. ఓకేనా, ఇక్కడ చూడండి ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఫర్ రిగ్రెషన్, ఇదంతా పైన అంతా కూడా క్లాసిఫికేషన్ రాస్తున్నాయి అనమాట. సో క్లాసిఫికేషన్ కాబట్టి ఏముంటాయి మనకి వైఐలో అయితే 0 or 1 ఉంటుంది అనమాట. సపోజ్ ఇది 0 అనుకున్నాం, లెట్స్ సపోజ్ 0 అనుకున్నాం, వైఐ 0 అనుకున్నాం. ఇక్కడ ఇంకా మనకి ఏమైపోద్ది, ఈ టర్మ్ మొత్తం 0 అయిపోద్ది అనమాట. ఎందుకు 0 ఇంటూ ఇది ఎంత ఉన్నా కానీ 0 అయిపోద్ది కదా. సో అందుకని 0 అయిపోద్ది అనమాట. లెట్స్ సపోజ్ 0 కలదు 1 అయింది అనుకో. సో అప్పుడు ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 1 - 1 అవుతుంది. ఓకేనా, ఒకవేళ క్లాస్ లేబుల్ 1 అయింది అనుకో, ఇక్కడ 1 ఉంటుంది. 1 - 1 అన్నప్పుడు ఇక్కడ 0 అయిపోయి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి. సో అలాగే మనం లాగ్లాస్ని ప్రతి దానికి క్యాలిక్యులేట్ చేస్తూ సమ్ చేస్తాం అనమాట. 1/n సమ్మేషన్ ఆఫ్ అండ్ కాబట్టి ఇక్కడ వరకు తీసేస్తే ఇది సమ్ యావరేజ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే లాగు. సో ఫస్ట్ మళ్ళీ చెప్తాను చూడండి, వైఐ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అంటే క్లాస్ లేబుల్ 0 అయింది అనుకోండి. 0 అయితే 0 ఇంటూ లాగ్ ఆఫ్ పిఐ అన్నాం కాబట్టి ఇది మొత్తం 0 అయిపోద్ది. ఓకేనా, సో అలా కాకుండా వైఐ క్లాస్ లేబుల్ 1 అయితే మనకున్న ప్రాబిలిటీ ఇంటూ మన మోడల్ ప్రిడిక్ట్ చేసిన ప్రాబిలిటీ ఇంటూ 1 అవుతుంది. అలాగే 1 - 1 అన్నప్పుడు ఇది 0 అయిపోద్ది కాబట్టి ఇంటూ ఇది వేస్తుంది కాబట్టి ఇది కూడా 0 అయిపోయి మనం ఓన్లీ ఈ టర్మ్ ఒకటే మిగులుతుంది. సో అలాగా ప్రతి పాయింట్కి మనం ప్రాబిలిటీని ఇంటూ క్లాస్ లేబుల్ని మల్టిప్లై చేస్తూ ఏదో ఒక క్లాస్ లేబుల్ని మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకేనా, సో అలా మనం సమ్ చేసి మనకు వచ్చే లాస్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో లాగ్లాస్ ఇప్పుడు కూడా 0 to ఇన్ఫినిటీ ఉంటుంది. సో లాస్ ఎప్పుడు రెడ్యూస్ చేయాలి మనం, ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకేనా, ఇన్ఫినిటీయే ఉంటుంది. ఓకేనా, సో ఎప్పుడు మనం లాస్ అని మీకు వినపడితే మనం ఏం చేయాలి, మినిమైజ్ చేయాలన్నమాట ఎప్పుడు లాస్ని. అంటే లాస్ని ఎప్పుడు కూడా 0% వైపుకే తీసుకురావాలి. అట్లీస్ట్ 1 to 0 ఉండాలి ఇది. ఓకేనా, 0.7, 0.8, 0.4 అట్లా తీసుకురావాలి లాగ్లాస్ని. ఓకేనా, లాగ్లాస్ సమ్ టైమ్స్ ఇది 70, 80, 90, 100, 1000 అట్లా కూడా వెళ్ళిపోద్ది అనమాట. మన మోడల్ వర్స్ట్గా పర్ఫామ్ చేస్తుంటే అట్లా వెళ్ళిపోద్ది. సో లాస్ని ఎప్పుడు కూడా మనం 0కి 1కి మధ్యలోకి తీసుకురావాలి. అట్లీస్ట్ 0.8 అట్లానే తీసుకురావాలన్నమాట. అప్పుడే మన మోడల్ బాగా పర్ఫామ్ చేసినట్టు. ద మోస్ట్ యూజ్డ్ మ్యాట్రిక్స్ ఇది క్లాసిఫికేషన్లో. ఎక్కువ మీరు కాగుల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా డేటా కాంపిటీషన్స్లో మీకు మెట్రిక్స్ ఏది ఇస్తారంటే లాగ్లాస్ ఎక్కువ ఇస్తుంటారు అనమాట. సో అందుకే చెప్తున్నాను. అర్థమైంది కదా మీకు, అర్థమైంది అనుకుంటున్నాను నేను కూడా. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ వెబ్సైట్ మన పోస్ట్ అయ్యింది. సో నేను ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఇంకా క్లియర్గా రాస్తున్నాను ఎఫ్పీ అంటే ఏంటి, నేను ఇంకా సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో ఇది నేను ఇప్పుడు రాసాను, ఒక 5 days అయిపోయింది అనుకుంటున్నాను రాసి కూడా. సో January 2nd రాశాను, బట్ అప్పుడు మైక్ రాలేదు కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ చేయండి. నాకు తెలుసు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని, కాకపోతే ప్రతి చిన్న వీడియో చేయడం కంటే ఒకేసారి మీకు అన్ని చెప్పేస్తే మీరు నా కోసం వెయిట్ చేయకుండా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఒకేసారి వీడియో చేశాను. అండ్ అట్లే చాలా రోజులు అయిపోయింది కాబట్టి అందుకే లాంగ్ సెషన్ తీసుకున్నాను. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మోటివేట్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను, ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను. నాకు తెలిసిన ప్రతిదీ దాచుకోకుండా మీకు ఇచ్చేస్తాను. ఓకేనా, సో నేనైతే చాలా వరకు నేను అనుకుంటున్నాను మంచి కంటెంట్ ఇస్తున్నాను, మంచిగా చెప్తున్నానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే నేను ఇంకా బాగా చెప్పాలని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా నాకు కింద కమెంట్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను చెప్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.